అస్సలామలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నూరి అండ్ సోనీ ఛానల్. ఈరోజు మనం నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకుందాం. నేనైతే 1/2 కిలో టమాటాలను కట్ చేసి పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. 4 సీటీలు అయిన తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా మనకు ఉడికిపోతుంది. చూడండి, 2 ఉల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిని ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లిపాయలు వేసుకొని ఈ విధంగా గ్రైండర్ చేసుకోవాలి. దాని తర్వాత టమాటా మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని అది కూడా గ్రైండర్ చేసుకోవాలి. పోపు కోసం ఎండుమిర్చి, కారం, కరివేపాకు తీసుకోవాలి. 3 పావుల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత వెల్లిపాయల పేస్ట్ అందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులోనే కారం కూడా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి అందులో వేసుకొని టమాటా మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనకు సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అంతేనండి, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. కొత్త వాళ్ళు మా వీడియో చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.